ఎట్లా చూస్తారు వారి పాలన? ఏం జరుగుతుంది స్టేషన్ గన్పూర్లో? కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అంటే విషయం ఏంటంటే హ్మ్. ఆయన పోయింది వ్యక్తిగతంగా బిడ్డకు ఎంపీ టికెట్ కోసం పోయి నేను అభివృద్ధి కోసమే పోయిందని చెప్తాడు. హ్మ్. ఈరోజు అభివృద్ధి ఎక్కడ? నువ్వు పోయేటప్పుడు ముందుగాల నీకు నైతిక విలువ ఉందా? ఒకవేళ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు మారొచ్చు. హ్మ్. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది అంటే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ నాయకత్వం నచ్చకపోతే, నాయకుడు నచ్చకపోతే, హ్మ్. ఆ పార్టీ విధానాలు నచ్చకపోతే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ దానికి రాజీనామా చేసి బయటకు పోయి నీకు ఇష్టం ఉన్న పార్టీలో నువ్వు జాయిన్ కావచ్చు. హ్మ్. సో అట్లా నువ్వు చేయలే కాబట్టి అక్కడ మోరల్గా దెబ్బతిన్నావు. రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి కూడా అది వ్యతిరేకం. ఇది 1985లో రాజీవ్ గాంధీ గారు అమెండ్మెంట్ చేశాడు పార్లమెంట్లో. సో మొన్న మీ కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది పేరెంట్ల చట్టాన్ని మేము అమలు పరుస్తామని చెప్పేసి. రేవంత్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి మొత్తం రాళ్లతో కొట్టి చంపండి, ఒక కుక్కకి ఎరీలైతే అయితే ఎట్లా కొడతారో ఊరు కొట్టి తరిమి కొట్టండి, అవసరమైతే నేను కూడా వచ్చి కొడతానంత గొప్ప మాట్లాడి ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం నేను గేట్లు తెరిచిన ఎవరైనా రావచ్చు అని చెప్పేసి గేట్లు తెరిచి ముచ్చడం మాట్లాడుతుంది. సో మొదటిసారి డిమోరల్ అయిండు కడియం శ్రీహరి. ఎందుకంటే ఒక పార్టీ నుండి గెలిచి, ఎందుకంటే గణపురంలో కరుడు కట్టిన రాజకీయ పార్టీ. నేను బీఆర్ఎస్ పార్టీ 2011 నుండి 24 వరకు నేను పెంచి పోషించిన పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ మార్గదర్శకంలో గణపూర్లో పార్టీ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు ఏదైనా కూడా నా ద్వారా జరిగింది. సో కేసీఆర్ గారు ఎప్పుడైతే రాజయ్య ఈసారి కడియం శ్రీహరి టికెట్ ఇస్తున్నావు ఆయన బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఆయన 2014, 18లో ఇద్దరు టికెట్ అయితే నీకే ఇచ్చిన, ఇప్పుడు కూడా నీకే ఇస్తాననే ఉద్దేశంతో నేను కాంగ్రెస్కి వెళ్ళిపోతాను, నేను నా బిడ్డ వెళ్ళిపోతా అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నీకు రైతు సమితి చైర్మన్ ఇస్తాను, రేపు మన ప్రభుత్వం వస్తుంది, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అయినా చేస్తాను, లేకపోతే ఎంపీగా నిలబడుతుంది, నీ ఇష్టమే అని చెప్పేసి అన్నాడు. అప్పుడు మీకు హామీ ఇచ్చాను కదా, ఇదే కదా నేను అనిస్తాను. సో హామీ ఇవ్వడమే కాకుండా నన్ను కన్సోల్ చేసి జనగాం ఇన్ఛార్జిగా ఉండు, గన్పూర్ గెలిపి, ఈ 2 బాధ్యతలు నీకు అప్పచెప్తానని చెప్తే అప్పటి వరకు జనగాంలో లొల్లి అవుతున్నది మీకు తెలుసు. అప్పటి వరకు పల్లె రాజశేఖరరెడ్డికి, ముందున్న ముత్తిరెడ్డికి, తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఆ లొల్లిలో నన్ను అక్కడ పంపించి వాళ్ళందరినీ సమన్వయం చేసి రాసి పెట్టుకోండి. ఇవాళ గణపురం కానీ, జనగాం కానీ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కారణం నేను తీసుకున్న కార్యాచరణ, నా భాష, పబ్లిక్ రిలేషన్స్, ఆత్మీయత, అవసరమైతే డప్పు కొట్టి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆకట్టుకునే శక్తి. ఆ రకంగా 7,500 గణపురం బీఆర్ఎస్ పార్టీ, 15,000 జనగాం గెలిచిందంటే 100% నా ఇంపాక్ట్ అక్కడ ఉన్నది. అభ్యర్థి వరంగల్లో 2 గెలిచినాయి. ఆ 2 నేను ప్రాతినిధ్యం వహించిన దగ్గరే గెలవడం జరిగింది. అప్పటి వరకు పల్లె రాజశేఖరరెడ్డి జనగాంకు పెద్ద పరిచయం లేదు. అదేవిధంగా గన్పూర్లో కడియం శ్రీహరి కార్యాచరణ లేదు, నేను కార్యాచరణ అక్కడ ఎమ్మెల్యే ప్రోటోకాల్. సో ఈ క్రమంలో మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఎందుకంటున్నాను అంటే అట్లాంటి నన్ను పక్కకుంచి ఆయనకు టికెట్ ఇచ్చినప్పుడు ఎంతో విధేయుడిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా దానికి పరాకాష్ట ఏంటి, వాళ్ళ జనాభా మన వరంగల్లో 600, 420 వాళ్ళ ఓట్లు కడియం. మాదిగ జనాభా లక్షలు. నేను అసలు స్థితిలో మాదిగుని. ఎందుకు మాట చెప్తున్నా అంటే అట్లాంటిది నీకు టికెట్ ఇచ్చి, నీ బిడ్డకు టికెట్ ఇచ్చి, బీఫామ్ ఇచ్చి, పార్టీ ఫండ్ ఇచ్చి, కడుపు నిండా బువ్వ పెడితే తెల్లారి వరకే 24 గంటలు దాట ముందే కాంగ్రెస్కు అమ్ముడు పోయినావు అంటే ఇంకా ప్రజలు నేను అంతకంటే నమ్మక ద్రోహం ఏముంటుంది. కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండు, కడియం శ్రీహరికి రాజకీయ సమాధి కట్టాలి, లేదా ఆయన కట్టుకున్నాడుగా, ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడుగా, ఆయనను మర్చిపోండి. ఆయన గణపూర్లో ఏం చెప్తాడంటే రాజకీయ జన్మనిచ్చింది నాకు గణపురం అంటాడు. ఇవాళ గణపూర్లో నినాదమైంది రాజకీయ సమాధి చేయాలనేది గణపురం నినాదమైంది. తప్పకుండా ఆ వయసులో అంత చెడ్డ పేరు తీసుకొని బయటికి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత చిన్న బయన్ల కులమని చెప్పుకునే కడియం శ్రీహరికి అభివక్త ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణ మొత్తంలో ఆయన పొందినన్ని పదవులు ఎవరు పొందలే. 94లో ఎమ్మెల్యే, మార్కెట్ శాఖ మంత్రి, తర్వాత సోషల్ ఫేర్ మినిస్టర్ మంత్రి, తర్వాత విద్యాశాఖ మంత్రి, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి, మళ్ళీ ఇళ్ళకి వచ్చిన తర్వాత ఎంపీ, బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఎంపీ, తర్వాత ఉప ముఖ్యమంత్రి, 2 సార్లు ఎమ్మెల్సీ, తర్వాత మొన్న ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, బిడ్డకి ఎంపీ. నీకు ఏం మిగిలిపోయింది? అన్ని చట్టసభలలో
వచ్చినావు. సోషల్ జస్టిస్ అంటే నీ జనాభా కంటే 1000 రెట్లు నువ్వు లాభం పొందినావు. నీకుండే మొత్తము తెలంగాణ మొత్తంలో 13,000 జనాభా, వరంగల్కి వచ్చేవరకు 600. అంటే చెప్తున్నాను, అంత చిన్న కమ్యూనిటీకి అందరి ఎస్సీలు అంటే మాలలైనకే, మాదిగోళ్ళైనకే, ఉపకులాలైనకే లెక్క నువ్వు ఎంత విశ్వాసంగా ఉండాలి, ఇంతమందిని కాపాడుకునే స్థాయిలో నువ్వు ఉండాలి. కానీ అందరూ తూ అనే స్థాయికి ఇవాళ వచ్చినావు. గణపురంలో పరిస్థితి ఏంది? ఒక పక్క బీఆర్ఎస్ పార్టీలకు బగ్గున మంటమంట, మేము కష్టపడి గెలిపించుకుంటే నువ్వు మాకేదో చెప్తావు అనుకుంటే మమ్మల్ని వదిలిపెట్టిపోయినా వీళ్ళ కోపమే. అక్కడ ఇందిర, మా సొంత చెల్లిన మా బామ్మది భార్యని ఇందిర, కాంగ్రెస్ నిలబడి ఆమె 10 ఏళ్ళ నుంచి కష్టపడితే ఆమె నోటకాడ తీసేసుకొని అక్కడ కార్యకర్తలకు కోపం. ఇప్పుడు అక్కడ ఏ ఊర్లో పోయినా కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం, నిన్నగాక మొన్ననే మొత్తం నిరసన కార్యక్రమం చేసి ఇక్కడ అది మన గాంధీ భవన్కు రావడం కూడా జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నా గర్ఖానా ఘాట్కా. అందుకనే మా లక్ష్యం ఏంది, కడియం శ్రీహరి ఒకవేళ ఉప ఎన్నికలు అంటూ వచ్చేది ఉంటే కడియం శ్రేయర్కి డిపాజిట్ రాకుండా చేయాలనే లక్ష్యంతో గణపురం ప్రజలు ఉన్నారు. నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కూడా. ఎందుకంటే ఏ మార్పు, ఏ అభివృద్ధి కోసం అయితే నేను కాంగ్రెస్ పార్టీకి పోయినా ఇప్పటివరకు ఒక పైసా తీసుకురాకపోతుంది, ఒక తట్ట మట్టి తీయకపోతుంది. అటు ప్రభుత్వం అట్లే ఉంటే నువ్వు అట్లే ఉంటుంది. ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉంటే నీకేమన్నా చేస్తుంది కదా. ఏం చేయకపోతే ఇప్పటివరకు తట్ట మట్టి తీయకపోతే రూపాయి ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు నత్తనటకం నడుస్తున్నాయి. చేసిన వాటికి బిల్లులు కావాలంటే నిన్న పేపర్లో చూసినాం, మొన్న పేపర్లో చూసినాం, కాంట్రాక్టర్లే బట్టి విక్రమార్క ఆఫీస్ ముందు ధర్నా చేసే పరిస్థితి. బిల్లులు ఇవ్వాలంటే 20% ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి. ఈ పనులు ఏమైనా కాంగ్రెస్లు ఇచ్చినాయంటే కాదు, అన్ని బీఆర్ఎస్ పనులే. ఇప్పుడు కొత్తగా మంజూరు చేసి పనులు మొదలుపెట్టి బిల్లులు తీసుకోవడానికి ఏ ఒక్కడు కూడా రాలే. అవే సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి ఇప్పటివరకు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవే జరుగుతున్నాయి. కాబట్టి కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఒక్కటే ఏంటంటే 441 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసే హత్యలే. ఎందుకంటే వాళ్ళకు రుణమాఫీ చేస్తానని చేయకపోవడం వల్ల, బ్యాంక్ అధికారులు వాళ్ళని వేధించడం వల్ల, మరి బ్యాంకులలోనే మందు చనిపోయే కార్యక్రమం, పంటలు ఎండిపోతా అంటే పంట చేళ్లలో మందు పూసుకొని చనిపోయే కార్యక్రమాలు, ఇటు రైతు భరోసా వస్తుంది అనుకుంటే భరోసా కూడా ఇప్పటివరకు ఇవ్వకపోవడం వల్ల పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాక అట్లా చనిపోయే రైతులు మళ్ళీ పరాకాష్ఠ చేరుతా ఉన్నాయి. ఇలా ఎన్ని రోజులు ప్రభుత్వం ఉన్నారో అన్ని ఆత్మహత్యలు మనకు కనబడుతుంది.